అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని నిలబెట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమం ఎవరిదో కాదు, మాది అనుకొని ప్రతి సంవత్సరం మీరు నడుపుతా ఉన్నారు. అందుకనే 20 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేయగలిగినాము. ఈసారి మీ అందరికీ తెలుసు, పెహల్గామ్ అటాక్లో దాడి జరిగిన వాళ్ళ మీద సంఘీభావం తెలుపుతూ మన వీర సైన్యానికి గౌరవిస్తూ అలయ్ బలయ్ వేదిక ఆపరేషన్ సింధూర్ని గౌరవిస్తూ మీ ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, ఒక్కసారైతే జాలిపడి వదిలేస్తాం, అదే పదే పదే జోలికి వస్తే అమ్మోరు జాతరే. అది చెప్పే సందేశమే అలయ్ బలయ్. మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. అట్లాగే మన నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలుపాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్ని ఆపరేషన్లు అయినా తీసుకురావడానికి ఆయన రెడీ, ఎన్ని పరేషాన్లు చేసినా అన్ని ఆపరేషన్లు రెడీ అవుతాయి అని చెప్పే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చింది. దేశంలో మనం మతం పేరున కులం పేరున వేరే అవ్వచ్చు, కానీ దేశం మీదకి వస్తే మనం అందరం ఒకటే అన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ముందుకు తీసుకుపోయింది. అలయ్ బలయ్ కార్యక్రమం కూడా అట్లాంటి సందేశాన్ని ముందుకు తీసుకుపోతూ మీ ముందుకు 20 ఏళ్ళ నుంచి వస్తుంది. అంటే మతం వేరైనా కులం వేరైనా, ఇక్కడ కూర్చున్న నాయకుల ఐడియాలజీ వేరైనా, సందేశాలు వేరైనా, ప్రజల గురించి ఆలోచించే విధానం మాత్రం ఒక్కటే అని చెప్పే వేదిక ఈ అలయ్ బలయ్. దేశం గొప్పదా, ధర్మం గొప్పదా అంటే దేశమే గొప్పది అని చెప్పే ధర్మం గొప్పది. మన సంస్కృతి పూలని పూజించుకుంటాం, మనుషుల్ని పూజించుకుంటాం, ప్రకృతిని పూజించుకుంటాం, సకల జీవుల్ని గౌరవించాలి అని చెప్పే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అక్క అన్న అని ఆప్యాయంగా అందరినీ దగ్గరికి తీసుకునే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అట్లాంటి నేల మీద పుట్టి గౌరవప్రదంగా ఈరోజు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రుచుల్ని, తెలంగాణ కళాకారుల్ని బండారు దత్తాత్రేయ గారు భావి తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దసరా అంటేనే అట్లాంటి పండుగ. మన సంస్కృతిని గౌరవిస్తూ ఎట్లాంటి కక్షలు కాక్షలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలి అన్న సందేశం అలయ్ బలయ్ ముందుకు తీసుకొస్తుంది. అట్లాగే స్వదేశీ భావనతో కూడుకున్న వేదిక అలయ్ బలయ్. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మీ ముందుకి. మొక్కజొన్నలు కానీ, మొక్కజొన్న రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ చేయడానికి మెషిన్లు ఉన్నాయి, కానీ ఈ రోజు కూడా అలయ్ బలయ్లా లంబాడి అక్కలు వచ్చి జొన్న రొట్టెలు చేస్తారు. అట్లా స్వదేశీ భావం ఇక్కడ ఉన్న యువకుల్లో కూడా ఉండాలి అని అలయ్ బలయ్ కమిటీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఇక్కడ దాదాపు నిన్న రాత్రి నుంచి మాతో పాటు దసరా వేడుక వాళ్ళ ఇల్లు వాకిలి అన్నీ మర్చిపోయి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే అలయ్ బలయ్లనే దసరా వేడుక చూసుకుంటున్న మా కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా తోపులాటలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ముందుకు తీసుకుపోతున్న మన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్.